ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజనీ గారు. ఇప్పటి వరకు కూడా 24 సీట్లు ఖరారైన తర్వాత అధికార ప్రతినిధిగా ఆమె అయితే ఎక్కడా కూడా రియాక్ట్ అవ్వాలా. ఫస్ట్ టైం మన జన చైతన్యంతో కొన్ని విషయాలు తన ఏమనుకుంటుంది, తన మనసులో ఏముంది, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది రజనీ గారిని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, ఫస్ట్ 24 సీట్లు ఇచ్చిన తర్వాత పూర్తిగా మీరైతే సైలెంట్ అయిపోయిన పరిస్థితి, డిబేట్స్కి కూడా రాని పరిస్థితి, ఎందుకు ఉన్న బలంగా మీ నోరు మోగపోయిందంటే ఏం చెప్తారు సార్? కొంత 24 సీట్లు అంటే మొట్టమొదట ఒకసారి ఆలోచిస్తాం, అంటే మొదట బాధపడతామేమో, దాని తర్వాత ఆలోచిస్తాం, దాని తర్వాత రియాక్ట్ అవుతాం. సో బాధపడడానికి ఆలోచనకి కొంత గ్యాప్ అనేది ఉంటుందండి. ఫస్ట్లో బాధపడ్డాం, మా నాయకుడు విడిగా వెళ్ళినా ఒక 20-30 సీట్లు గెలిచేస్తాడేమో, ఎందుకు ఇలాగా ఒక పొత్తు ప్రకటించాక కూడా కనీసం 40-50 సీట్లన్నా లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అవుదని, లేకపోతే వాళ్ళ మనోభావాలు బాధపడతాయని, ఇన్నాళ్ళు పార్టీ జెండా మోసాం కదా, 175లో మాకిచ్చే విలువ ఇంతేనా అంటూ కొంతమంది బాధపడతారు అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్న మూమెంట్లో మాకు అనిపించిందండి, అన్నయ్య ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటాడు అనేది ఒక కాన్సెప్ట్. తర్వాత మేము కొంచెం కంపేర్ చేసుకుంటే 2 రాష్ట్రాల్లో పోటీ చేసిన నాయకుడు మా జన సైనికుడు మా కళ్యాణ్ బాబు. అయితే మీరు గమనిస్తే టీడీపీ ప్రాబల్యం బాగా ఉన్నటువంటి మన తెలంగాణలో మనం పోటీ చేయట్లేదు అనగానే ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా డిసిప్లిన్గా ఉండేటటువంటి తెలుగుదేశం వాళ్ళని చూసి, తర్వాత తెలంగాణ కాదండి ఆంధ్రాలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలు కూడా తెలంగాణకు వచ్చి చంద్రబాబు గారు ఎవరికి సపోర్ట్ చేయండిరా బాబు అంటే వాళ్ళకి సపోర్ట్ చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి గెలుపుకి ప్రాధాన్యత వహించారు. ఆ టైంలో చంద్రబాబు గారు ఏం చేస్తుంటారో తెలుసండి, జైల్లోంచి బయటకు వచ్చి బెడ్ రెస్ట్లో కంటి సర్జరీ చేయించుకొని ఒక సైగతో, ఏది మనం అక్కడ పోటీ చేయట్లేదు, అక్కడ ఎవరు చేసుకుంటారో మనకు అనవసరం, మనం అక్కడ పోటీ చేయట్లేదు, మనం ఇక్కడ ఏదైతే ఆంధ్రాలో ఉండే తెలుగుదేశం కార్యకర్తలందరూ అక్కడికి వెళ్ళి పని చేయండి అంటే పూటలు రోజులు నెలలు ఉండి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి పార్టీని గెలిపించి కామ్గా వచ్చి కూర్చున్నటువంటి డిసిప్లిన్. మరి మన దగ్గర ఏది డిసిప్లిన్? అరే 24 సీట్లు తీసుకుంటేనే నీకు బాధగా ఉంటే మరి తెలంగాణలో సైబరాబాద్లో ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేస్తే రఘురామకృష్ణరాజు గారు, మహాసేన్ రాజేష్ అన్న వీళ్ళందరూ మాట్లాడితే తండోపతండాలుగా లక్షల మంది వచ్చిన జనం, స్టేడియం అంతా అద్దరిల్లి మంచి ఫైనాన్షియల్ సౌండ్ ఉండి, అరే ఒక 4-5 చోట్లైనా డబ్బు పెట్టుకుని గెలవగలిగిన వాళ్ళు ఎందుకు పోటీ చేయలేదంటే వాళ్ళ నాయకుడు చెప్పలేదు. మరి మన నాయకుడు ఏం చెప్పాడు? 24 చోట్ల పోటీ చేస్తున్నాం అన్నాడు. కానీ మనం ఏం చేసామో తెలుసా అండి, తెలంగాణలో మనకి బలం ఉందన్నా 32 స్థానాల్లో మనకి బలం ప్రాబల్యంగా ఉందంటూ 32 చోట్ల పోటీ చేయమని ప్రెజర్ పెట్టారు. యథార్థాల్లోకి వచ్చి ఏదైతే ఊహలు కాకుండా యథార్థాల్లోకి వచ్చి అంతలే తమ్ముళ్ళు 8 ఆలోచించుకున్నాను అన్నారు. లేదు 32 చోటే పోటీ చేయాలన్నాడు. సరే 8 అన్నాడు కదా, 8 అన్నా గెలిపించాలి కదండి. 7 సీట్లలో బాగా వాక్చాతుర్యం గల పైల్వాళ్ళు, అంటే మాలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి, ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే మాలాంటి వాళ్ళు, బాగా మాట్లాడగలిగిన మాలాంటి వాళ్ళు డబ్బు పెట్టలేని పరిస్థితుల్లో డిపాజిట్ కూడా రాకుండా 2000 ఓట్లు గ్యాదర్తో వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక్క చోట ఎక్కడో సరే, అది కూడా ప్రేమ్ కుమార్ గారిది ఒకటి కొంచెం మెజారిటీ, అది కూడా దగ్గర ఉందండి. అయితే అన్నయ్య వద్దురా అంటే మనం వింటామా? లేదు, మనం పోటీ చేయాల్సింది, మనం ఏంటో చూపించాల్సిందే. అంటే తెలంగాణలో మనం పాగా వేసి 8 చోట్ల అంటూ ఆయన రోడ్డుకి లాగి వీధులు లాగి ప్రచారాలు చేయించి ఆఖరికి డిపాజిట్ కూడా రాకుండా ఆయన వాల్యూ తీసి పక్కన పడేసాం. గతంలో కూడా 140 స్థానాలు ఏమో పోటీ చేసినారు, మనం అక్కడ నుంచి ఉందామన్నా అక్కడ ఆయన్ని కూడా గెలిపించలేకపోయాం. మనం గమనిస్తే చిరంజీవి గారు పాలకొల్లులో ఓడిపోవడం ఏంటండి? అసలు బాబు మోహన్ గారు గెలిచారు, కోట శ్రీనివాస్ గారు గెలిచారు, జమున గెలిచింది, నుంచున్న ప్రతి ఒక్కళ్ళు సినిమా యాక్టర్ గెలిచాడే. మరి ఎందుకండి మా అన్నయ్య గెలవలేదు? చిరంజీవి గారు ఎందుకు గెలవలేదు? అల్లు అరవింద్ ఎందుకు ఓడిపోయాడు? సొంత ప్రాబల్య బలం, అదే రకంగా ఓట్లు ఎక్కువ ఉండేటటువంటి కమ్యూనిటీలో ఎందుకు ఓడిపోయారు? అసలు ఈరోజు 24 సీట్లు తీసుకున్నందుకు అది నోరా తాటిమట్ట, రోజా ఇష్టం వచ్చినట్టు కుక్క వాగుడు వాగుతుంది. సరే, రోజా మాట్లాడింది, కొడాలి నాని మురిగారు, ఇవన్నీ అన్నయ్య పట్టించుకోడు, అంబటి రాంబాబు. కానీ మన జన సైనికులు ఆయన గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కాదండి, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని విమర్శించి ఆ మాటలు దిగమింగలేక ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. మళ్ళీ అదే పరిస్థితికి కళ్యాణ్ బాబుని తీసుకురావాలని మీరు అనుకుంటున్నారా? మీరు ఎంతమంది రెచ్చగొట్టినా, మీరు ఎన్ని మాటలన్నా ఆయన అదే స్టాండ్తో ఉంటాడు. ఆయనకు తెలుసు
ఎవరిని ఎలా కాపాడుకోవాలి. ఈరోజు మాట్లాడే ప్రతి వాడు ఉద్యోగం మానుకొని, వాడు చేసే పనిని మానుకొని ఈరోజు పార్టీకి ఆఫీస్కి రాడండి, పార్టీ పనుల్లో పాల్గొనండి, పార్టీకి ₹1 ఇవ్వడండి. కానీ అన్న ఎక్కడన్నా మీటింగ్ పెడితే మాత్రం తండోపతండాలుగా కదిలిపోతారు. అంతవరకు మేము చేయగలుగుతాం. ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జామ్కి ముందు పుస్తకాలు తీసి చదువుతారు చూడండి, ఆ గ్యాంగ్ అండి మేము ఓపెన్గా. ఈరోజు ఖచ్చితంగా అన్నయ్య తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. 24 స్థానాల్లో అన్నయ్య పోటీ చేయాలనుకున్నారు. 98% మెజారిటీ చూపించమని అడిగారు. భారీ ముద్ర అసెంబ్లీలో మనం వేయబోతున్నాం అన్నారు. తద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా బలం పుంజుకొని ఒక్కొక్కరు ముగ్గురిని తీసుకొస్తే మళ్ళీ 75 సీట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా పునాది నుంచి రావాలి, కానీ ఎట్ ఏ టైం అదే కావాలి ఇదే కావాలి అంటే అది అవదండి. గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కొద్దిగా బాధపడినా తర్వాత ఆలోచిస్తే ఆయన తీసుకున్న నిర్ణయం వండర్ఫుల్, కరెక్ట్, గొప్ప ఆలోచన తీసుకున్నారు. అదే రకంగా బలమైన టీడీపీతో కలిసి చేసే ప్రయాణం చాలా గొప్పగా ఉంటుందండి. వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉంటారనేది తెలంగాణ ఎలక్షన్స్లో మేము చూసాం. అదే డిసిప్లిన్తో మా జన సైనికులు కూడా ఉంటారు. మీరు కూడా కావాలంటే చూడండి. అంటే దాచాగా జగ్గంపేట నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక నేత కూడా టికెట్ ఆశించి తనకి రాకపోవడంతో ఈ రోజున దీక్షకు దిగారు. ఆఖరికి కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. అంటే మన బలాలు బలహీనతలు ఏమీ చూసుకోకుండా డైరెక్ట్గా అధినాయకుడిని బెదిరించే ధోరణికి ఈ రకంగా వ్యవహరించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? నాయకత్వ లోపంగా భావించవచ్చు అంటారు దీన్ని? సార్, ఒక్కొక్కరి అంటే చేతిలో ఉండే 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు కదండి. ఈరోజు మీరు అడిగారు టీడీపీలో మహాసేన్ రాజేష్ గారికి సీట్ వచ్చింది. అదే రకంగా అంతకంటే గొప్పగా మాట్లాడతారు. మంచి సబ్జెక్ట్ ఉంది, కమ్యూనిటీ బేస్ ఉంది, లేకపోతే మంచి సబ్జెక్టు, లేకపోతే క్వాలిఫికేషన్ అంతా ఉంది, కొత్తదనం, యువతరం, ఇన్ని మాటలు చెప్పారు. ఒకవేళ నాకే సీట్ ఇస్తే ఫైనాన్షియల్గా పెట్టుకునే పరిస్థితికి నా అన్న లేడు. నా అన్న నేను ఇబ్బంది పెట్టకూడదు. అసలు మనం నోరు తెరిచి సీట్ అడగకూడదు. ఎందుకంటే మనం అడిగితే రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వలేదండి. మనం రిక్వెస్ట్ చేసి అపాయింట్మెంట్ కుదుర్చుకుంటే ఆయన పిలవలేదండి. ఆయన అంతటా ఆయన పిలిచి 40 నిమిషాలు మాట్లాడాడు. ఆయన అంతటా ఆయన అడగకుండా రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చాడు. ఆయనకు అవసరం అనుకుంటే ఆయనే ఇచ్చుకుంటాడు. మనం నోరు తెరిచి అడిగి మన విలువను దిగజార్చుకోవాలా? ఆయనకి తెలీదా ఆడబిడ్డలకు ఏం చేయాలనేది? ఆయనకు అన్నీ తెలుసండి. ప్రభుత్వం ఫామ్ అయ్యాక అందరికీ ఎవరి గౌరవం తగ్గకుండా చూస్తానన్నారు కాబట్టి ఏదైతే దీక్ష చేస్తున్న సోదరుడు కూడా అదేనండి సూర్యచంద్రరావు గారు, దయచేసి అన్న మనసును అర్థం చేసుకోండి. ఈరోజు కష్టకాలంలో ఉంది పార్టీ కాదండి, ప్రజలు కష్టకాలంలో ఉన్నారు, రాష్ట్రం కష్టకాలంలో ఉంది. గడ్డు కాలంలో ఉన్నప్పుడు నీ వంతు సహాయంగా నువ్వేం చేసినావు అంటే, నేను ఎమ్మెల్యే సీట్ అడిగాను నాకు ఇవ్వలేదు, నేను దీక్ష చేశానంటే నీ ఎమ్మెల్యే కోసం నువ్వు పోరాడుతున్నావా, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నావా? సో ఖచ్చితంగా ఎవరైనా ఆశిస్తారండి, సర్వసాధారణం, మిమ్మల్ని తప్పని నేను చెప్పట్లేదు. కానీ అన్న ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు? ప్రతిసారి మనల్ని నమ్మి నిర్ణయం తీసుకున్న ప్రతిసారి అన్నయ్యని నడి రోడ్డు మీద నుంచోబెడుతున్నామే. ఈరోజు అన్న తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. 24 స్థానాలు బలమైన ముద్ర వేయాలి, మెజారిటీ వచ్చే స్థానాలు, గెలిచే స్థానాల్లోనే మనం నుంచుందాం, అన్ని చోట్ల అంగలు వేయొద్దు, ఖచ్చితంగా మనం ఏంటనేది నిరూపించుకుందాం అంటే ఈరోజు మీరు నాకు ఇక్కడ సీట్ ఇవ్వలేదు, నన్ను ఇలాగా నుంచోబెట్టేశారు, ఏంటండి ఇది? సో మన అన్నని మనమే క్వశ్చన్ చేయకూడదు, మన పార్టీ విలువలు మనం దిగజారకూడదు. మనది ఎప్పటికీ ప్రశ్నించే పార్టీ, పోరాడే పటిమ ఉండే నాయకుడు వెనకాల మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అంటే తాజాగా కనీసం జనసేన పార్టీకి పావలా వంతు సీట్ షేర్ కూడా దక్కలేదు. పావలా కన్నా తక్కువకి ఒక బానిసత్వానికి లోబడి ప్యాకేజీ తీసుకొని ఆ 24 సీట్లకే పవన్ కళ్యాణ్ అడ్జస్ట్ అయిపోయారు అన్నట్టుగా కూడా సోకాల్డ్ వైసీపీ నాయకులంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఒక్క 24 సీట్ల అనౌన్స్మెంట్ తర్వాత కలుగులో ఉన్న వైసీపీ నాయకులంతా కూడా బయటకు వచ్చి ప్రధానంగా అదే అంశాన్ని ప్రస్తావించడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? సార్ మాకే తెలీదు 24 సీట్లు అన్నయ్య తీసుకుంటారని. కానీ వాళ్ళు ముందుగానే గెస్ చేసుకుని సుమారుగా ఎన్ని సీట్లే తీసుకుంటారు, లేకపోతే ఖచ్చితంగా టీడీపీ జనసేనను విడగొట్టేసేయచ్చు, మాటలతో రెచ్చగొట్టచ్చు, జనసైనికుల పౌరుషాన్ని పుంజి ఎందుకురా పార్టీలో ఇంకా కూడా పావుల కంటే తక్కువ సీట్లు ముష్టేశాడు టీడీపీ, ఇంకా కూడా ఉంటారా రెచ్చగొట్టేది అనే పదాలు వాడతారండి. ఇక్కడ ఎవరికి ముష్టేయట్లేదు. అన్నయ్య 24 సీట్లు తీసుకున్నాడు అంతే. కావాలంటే ఇంకొక 40 తీసుకుంటాడేమో, 50 తీసుకుంటాడేమో. ఇవన్నీ కాదండి, నేను బలమైన ముద్ర వేయాలనుకున్నాను, గెలిచే సీట్లలో పోటీ చేయాలనుకున్నాను అని ఒక నిర్ణయం ఇంటి కుటుంబ సభ్యుడు తీసుకున్నప్పుడు దాన్ని విమర్శించడం కరెక్ట్ కదండి. మీకు మోస్తే తెలుస్తుంది, పార్టీ భారాన్ని మీకు మోస్తే తెలుస్తుంది. పార్టీలో ఉన్న 24 మంది పోటీ చేసే వాళ్ళలో ఎంతమంది వాళ్ళ సొంత డబ్బుని ఖర్చు పెట్టి పార్టీ ప్రచారానికి చేయగలుగుతారు? మన కెపాసిటీ ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఒకవేళ డబ్బు ఉండేవాడు వచ్చారండి, చివరిలో అన్నయ్యకి డిపాజిట్లు ఇస్తాము,
ఇంకా చాలా అమౌంట్లు ఇస్తామన్నారు. కానీ ఎందుకు వెనక్కి ఇచ్చేసాడు? తీసుకొని వాళ్ళకి సీట్ ఇచ్చి ఉండొచ్చు కదా. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు కానీ వాళ్ళకి సీట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే చివరాఖరిలో పార్టీ గెలుస్తుందని తెలుసుకొని సీట్లు తీసుకోవడానికి, లేకపోతే మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఇవ్వండి అని అడగడానికి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించారండి. కష్టపడే మన లాంటి వారిని అన్నయ్య గుర్తుంచుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కడు సీట్ అడిగితే డబ్బు ఎవరు ఇస్తారండి? ఆయన సినిమాలు చేయాలి, ఎండకి వానకి తిరగాలి, ఆ డబ్బులు తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టీ నడపాలి, డిపాజిట్లు క్లోజ్ చేసి పార్టీ ఆఫీస్ కొన్న మహోన్నత నాయకుడు ఎవరైనా ఉంటే మీరు చూపించండి. ఈ వయసులో హిందీలో సినిమా తీయాలా, తమిళంలో తీయాలా, డబ్బులు సంపాదించాలనే నాయకుడు వదిలేసి ఈరోజు పార్టీ కోసం ఏదో కష్టపడేవాడు ఎవరున్నారు చెప్పండి? కోల్గేట్లో ఉప్పు ఉందా అంటే కోట్లు వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థలో తప్పు ఉందా అంటే రంగవల్లి గారితో కేసు వేయించారు. ఇంకా కూడా మా అన్న మనసును అర్థం చేసుకోవాలండి. ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాతో 40 నిమిషాలు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన విషయం, పార్టీని నడపడం అంటే చిన్న విషయం కాదు. కొద్ది సెకను అటు ఇటు తగిలినా మన ప్రాణాలు పోయే పరిస్థితి. ఎన్నో మార్లు అప్పుడప్పుడు ఒక్కొక్క చాట నేను నడుస్తూ వెళ్తున్న టైంలో డిఎస్పీ కాలు అడ్డం పెట్టి నన్ను కింద పడేశాడు. చుట్టుపక్కలంతా క్రౌడ్ జనాలు. ఒక్క సెకను ఆదమరిస్తే మొత్తం తొక్కి చంపేసి ఉండేవాళ్ళు. నాకు కిక్ బాక్సింగ్ తెలుసు కాబట్టి మోచేత్తో అదుముకొని నా అంతటి నేను పైకి లేచి, నేను వెళ్ళి మాట్లాడే స్టేజ్ నా ముందే కుప్పకూలిపోయి నేను కింద పడిపోయిన పరిస్థితి. నా చుట్టూ ఉండే బౌన్సర్లలో కొంతమంది, అంటే చుట్టుపక్కల ఉండే జనాలను, బౌన్సర్లను దాటుకొని మోచేతులతో నన్ను గుద్దేసిన పరిస్థితి. వాళ్ళందరూ నా అభిమానులు. ఎందుకంటే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక నా మీద వచ్చినప్పుడు ఆ మోచేతి నా నడుంకి తగిలినప్పుడు ఒక పూటంతా అన్నం తినలేని పరిస్థితి. వీళ్ళందరినీ తట్టుకొని జనాల్లోకి వచ్చేటప్పుడు మీటింగ్ సక్సెస్ అవ్వాలని నేను అనుకోను. మీటింగ్లో ఏ ఒక్క ప్రాణం నష్టపోకూడదు. ఫ్లెక్సీలు ఎక్కేస్తారు, లైటింగ్లు ఎక్కేస్తారు, చూడడం కోసం గోడలు ఎక్కేస్తారు. మీటింగ్ చెప్తున్నంతసేపు అరే ఎవ్వరికి ఏం కాకూడదు, ఎంత తపన, ఎంత భయం, ఎంత బాధతో ఉంటానో మీకు తెలియదు అనేసి ఆయన చెప్పిన మాటలకి నిజంగా అండి కళ్ళ ముందు కళ్ళ నీళ్ళు వచ్చేసిన పరిస్థితి. ఈరోజు అటువంటి వ్యక్తిని మనం విమర్శిస్తున్నాం. ఒక సెకండ్లో చంపేపోయారు అంటే ఆ క్షణమే వదిలేసి వెళ్ళిపోవచ్చుగా పార్టీని. అయినా కూడా ప్రాణాలకి పోరాడి బౌన్సర్లు, ఆఫీసులు, మెయింటెనెన్స్, భోజనాలు, ఈ ఖర్చులు ఎవరిస్తున్నారండి? నెలాఖరికి 2000 ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? పార్టీ మీటింగ్ అంటే వెహికల్స్ పెట్టుకునే వచ్చేవాళ్ళు కాదండి. నిరంతరం పార్టీ రన్ చేసేవాళ్ళు ఉన్నారా? రోజు చదివేవాడే పరీక్షల్లో పాస్ అవుతాడండి. పాస్ అవుతాడో లేదో చెప్పలేమండి. పరీక్షల ముందు నేను పుస్తకం తీస్తానంటూ మీటింగ్ పెట్టిన రోజు క్యాన్వాయ్ వెహికల్తో 10 వెహికల్తో వచ్చాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు పార్టీ ఆఫీస్ గేటు ముందు నుంచున్నానంటే నిరంతరం నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావుగా, నీ జీతాలతో నువ్వు కుటుంబాన్ని సాగించుకుంటున్నావుగా. కానీ కుటుంబాలను వదిలేసి, ఆయన ప్రొఫెషన్ వదిలేసి డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఎండకి వానకి ఆ తల్లి అడిగిన క్వశ్చన్ నాగబాబు గారిని, అరే చిన్నోడు తింటున్నాడా, కళ్యాణ్ బాబు పరిస్థితి ఏంట్రా, జనాల్లోకి వెళ్తున్నాడు, క్రౌడ్ ఎక్కువ ఉంటుందేమో చూడమ్మా అంటే, మా ఒక అన్నని సినీ పరిశ్రమకు దత్తత ఇచ్చావు, ఇంకొక సోదరుని పార్టీకి ఇచ్చేసేయమ్మా, ప్రజలకు ఇచ్చేసేయమ్మా, చరిత్రలో ఒక వీరమాతగా నిలిచిపోతామమ్మా, కళ్యాణ్ బాబు గురించి ఆలోచించకమ్మా అని కన్నీటి పర్యంతమైన నాగబాబు గారి మాటలు ఈ రోజుకి మాకు గుర్తున్నాయి. మీరు చిరంజీవి గారిని ఇట్లాగే మాటలని విమర్శించి వెలగొట్టేశారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అలా చేయకండి. ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఆ 24 అభ్యర్థులు ఎవరికి సీట్లు ఇస్తే వాళ్ళ వెనకాల పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్నయ్య ఇతనికి పనిచేయమంటే అతనికి 175 నియోజకవర్గాల్లో ప్రతి టీడీపీ అభ్యర్థికి, బీజేపీ అభ్యర్థికి, జనసేన అభ్యర్థికి మా వంతు ప్రయత్నంతో, మా వంతు పోరాటం మేము ఇస్తామండి. ఖచ్చితంగా జనసేన ముద్ర అనేది కనపడుతుందండి. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి చాలా ఉత్కంఠభరితంగా వైసీపీ అధిష్టానం కూడా లీగల్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఆయన ఎక్కడ పోటీ చేయాలనేది చంద్రబాబు డిసైడ్ చేస్తాడు అన్నట్టుగా కూడా కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్న పరిస్థితి. అంటే ఆయన ఎక్కడ పోటీ చేస్తే వీళ్ళకి ఎందుకు? చంద్రబాబు, లోకేష్ వాళ్ళ నియోజకవర్గాలని మొదటి లిస్టులో విడుదల చేసుకోగలిగారు, పవన్ కళ్యాణ్ ఎందుకు విడుదల చేసుకోలేకపోతున్నారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా అందరి మనసును అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి అందరితో పాటే నేనేమీ ముందు కాదు, అందరితో పాటే నేను అంటూ విడుదల చేసిన 5 అభ్యర్థుల్లో అన్న ప్లేస్ లేదండి. అన్న భీమవరమ, తిరుపతి, గాజువాక ఎక్కడి నుంచి ఉంటారు అని అందరికి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మిగతా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన రోజు అదే రోజు నేను కూడా అనౌన్స్ చేసుకుంటాను. 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఇంకొకటి ఏదో అన్నారు, చంద్రబాబు గారు ఎక్కడ చెప్తే అక్కడ పోటీ చేస్తాను. ఒకడు చెప్తే వింటే అతను పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడండి? అతని సొంత ఎజెండా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం నేను తీసుకున్న నిర్ణయం అంటాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిందే వింటే 2014 ఎలక్షన్స్కి ఆయన క్యాన్వాయ్ చేసినప్పుడు, క్యాంపెయినింగ్ చేసినప్పుడు నాకు ఈ కావాలని అడిగేవాడు, తీసుకునేవాడు. 2019లో విడిగా ఎందుకు వెళ్ళిపోతాడు?
తర్వాత 2014 ఎలక్షన్స్ తర్వాత రాజధాని 33,000 ఎకరాలు కలెక్ట్ చేస్తున్నప్పుడు 33,000 ఎకరాలు ఎలా కలెక్ట్ చేస్తారని చంద్రబాబుకి ఎదురుగా నుంచొని ధీటుగా ఎందుకు పోరాటం చేస్తాడు? ఒకటి చెప్తే వింటండి. ఈరోజు మోడీ గారు నచ్చారు కాబట్టి మోడీ ఒక గొప్ప నాయకుడు అన్నారు. రేపటి రోజు ఏదైనా చెడింది అనుకోండి, మోడీ గారిని కూడా శాసించి క్వశ్చన్ చేయగల సమర్థుడు. ఈరోజు ఎవరికి తల వంచే వ్యక్తి కాదండి. ఈరోజు చిరంజీవి గారు సలహా తీసుకుంటారా, నాగబాబు గారి మాట వింటారా అంటే ఎవరిది వినరండి. ఆయన రాష్ట్ర ప్రజల కోసం పార్టీ జెండాని కింద పడేయకుండా నిలబెట్టాలి, నా ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ ఉంటుంది, జెండా ఎగిరిద్ది అని చెప్పాడు. ఇంకా కూడా మొరిగే కుక్కలు విలీనం అంటాయి, అమ్మేశాడంటాడు. ఆయన అమ్మేసే కాడికి, ఆయన ప్యాకేజ్ తీసుకునే కాడికి మా లాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటారు కదండి. అదిగో అమ్మాయి నుంచో పెడుతున్నా, అమ్మాయికి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టండి, ఈ అమ్మాయి నుంచో పెడుతున్న ఈ అమ్మాయికి 50 కోట్లు ఖర్చు పెట్టండి, మా వాళ్ళకి 60 సీట్లు ఇవ్వండి, మా వాళ్ళకి ఇంత ప్యాకేజ్ ఇవ్వండి అని అడుగుతారుగా. నా పరిస్థితి ఏంటి, నా కెపాసిటీ ఏంటి, ఎంతమంది ఎవరికి వారు ఎంతవరకు చేసుకోగలుగుతారో మీ కష్టం మీదే మీరు నిలబెట్టుకోండి. మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పార్టీ ఆఫీసులకి మీటింగ్లకి పనిచేస్తున్నామండి. మాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎవరేమి జీతాలు ఇచ్చి క్యాన్వై కార్లు పెట్టి మమ్మల్ని అటు ఇటు తిప్పరు. జీతాల్లో నెలాఖరికి కొంత డబ్బు దాచుకొని ఆ డబ్బుతో మేము కారు పెట్రోల్ కొట్టించుకొని ఎక్కడ మీటింగ్ల కంటే అక్కడికి వెళ్ళి మా సొంత డబ్బుతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి తెలుసండి మా కష్టం ఏంటనేది. అన్నయ్య పార్టీ జెండాను మోయడానికి లేకపోతే పార్టీ ఆఫీస్ రన్ చేయడానికి మా అన్నబడే కష్టం మాకు తెలుసండి. ఈ ఎండకి వానకి లైటింగ్ల ముందు ఆయన యాక్షన్ అంటూ ఆయన పడే కష్టాలు, ఆయన కన్నీరు, ఆయన ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మాకు తెలుసండి. ఈరోజు అన్నం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయకుండా ప్రతి ఓడు మాట్లాడేవాడే, ప్రతి ఓడు విమర్శించేవాడే. సో దయచేసి ఈ 24 సీట్లకి పరిమితమై మన స్టాండ్ ఏంటి, 98% మెజారిటీ చూపించాలి. అన్న చెప్పిన 175 నియోజకవర్గాల్లో మన పోరాటం ఏంటో చూపించాలి. దయచేసి ఆయన్ని బాధ పెట్టకండి. ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇలాంటి మాటలు, కోడిగుడ్లు విసిరేయడాలు, తప్పుడు మాటలు, తప్పుడు స్టేట్లు, అమ్ముకున్నాడు సీట్లు, ప్యాకేజ్ అది ఇదే అంటూ మళ్ళీ ఇంకొక వ్యక్తిని కూడా పోగొట్టుకుంటే మళ్ళీ చరిత్రలో మనకి నాయకుడు ఉండడండి. కానీ ఇలాంటి మాటలకి వెనక్కి తిరిగి వెళ్ళేవాడు మా నాయకుడు కాదండి. అన్నిటికీ సమాధానం చెప్పగల యోధుడు. ఈరోజు ఒక సాహసాలకంటారా, లేకపోతే త్యాగాలకంటారా, లేకపోతే దానంలో అంటారా, ఎప్పటికీ కర్ణుడు మించినవాడు మా అన్నండి. ఫైనల్గా అంటే కళ్యాణ్ గారు మచిలీపట్నంలో నిర్వహించిన సభలో ముగింపుగా ఒక చిన్న డైలాగ్తో సభనైతే క్లోజ్ చేశారు. నన్ను శంకించేవాడు నా వాడు కాదు, నాతో వచ్చేవాడే, నా వెంట ఉండేవాడే నా వాడు అన్నట్టుగా. ఈ రోజున రాణి ఎక్స్పెక్ట్ చేసి రాణి అసంతృప్తి చెందే వాళ్ళకి నైరాశ్యంలో ఉన్న జన సైనికులకు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఒక అధికార ప్రతినిధిగా మీరేం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా బాధ ఉండొచ్చేమోనండి, ఎవరి బాధ వాళ్ళది, బాధ ఉండొచ్చేమో కాదనట్లేదు. కానీ అన్నని సీఎం ఎలా చేయాలి అంటే నోటి మాటలతో కాదండి, మనం వేసే విజిల్స్తో కాదండి, మన బైక్స్ రీసౌండ్ ఇచ్చే దాంతో కాదండి, మీటింగ్ పెట్టగానే కుప్పలు తెప్పలుగా వచ్చే జనంతో కాదండి, విలువైన ఓటుతో, భారీ మెజారిటీతో, ఆర్థిక బలం, అంగబలం, వీటన్నిటితో మనం సమాధానం చెప్పాలంటే ముందు మనం పుంజుకోవాలి. మనం బేస్ మట్టం వేసుకోవాలి. పునాది గట్టితనం లేకుండా 14 అంతస్తులు కడతానంటే అది సమంజసమా అండి? ఈసారి 24 అంతస్తుల్లో 24 స్థానాల్లో మనం అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రతి జన సైనికుల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే దగ్గర ఉండే డిసిప్లిన్ మీరు గమనించండి. ఏ పార్టీ ఎమ్మెల్యే దగ్గర కూడా ఉండనంత గొప్పగా అన్నయ్య మనల్ని ఏమారుస్తాడు. పార్టీలో గెలిచిన 24 మంది వచ్చి కూర్చొని అటెండెన్స్ వేయించుకొని ఆ నియోజకవర్గ సమస్యలు, ఆ దగ్గర వస్తున్న ఫండు, ఆ జిల్లాల వారీగా వాళ్ళు ఏమేం చేశారు మొత్తం ఒక లిస్ట్ అవుట్ తీసి చూపిస్తారు. ఈ స్టాండ్, ఈ నిజాయితీని చూసి రాగల కార్యంలో అంటే రాగల రోజుల్లో అన్నయ్యకి వచ్చే ప్రయారిటీ మనం ఎవ్వరూ ఊహించలేదండి. సో అటువంటి అవకాశాలు మన అన్నయ్యకి ఇవ్వాలంటే ఇప్పుడు మనం తలదించుకొని వెళ్ళాలండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు మన నాయకుడు. అటువంటి వ్యక్తితో అడుగులేసి పోరాడే పటిముండే నాయకుడు వెనకాల మనం ఉంటూ మనం ఇంకా అన్నయ్యని శంకించడం అవసరమా అండి? ఎంత బాధపడతాడు. ఆయన సీటే ఆయన అనౌన్స్ చేసుకోలేకపోయాడు, 24 అభ్యర్థులను ఏకదం అనౌన్స్ చేయలేకపోయాడంటే మనం అందరం బాధపడతామని ఆయన ముందుగానే గ్రహించాడు. కానీ ఒకరోజు బాధపడతాం మీలాగా నాలాగా, రెండో రోజు ఆలోచిస్తాం, మూడో రోజు ఆయన వెనకాలే నడిచేస్తాం. అందరం అదే బాట అండి. ఈరోజు మొరిగే వైసీపీ కుక్కలు అనుకుంటాయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవండి. అన్నయ్య మీద ఉండే పిచ్చి ప్రేమతో ప్రశ్నిస్తాం, బాధపడతాం, పోరాడిస్తాం, కానీ మళ్ళీ వెనకాలే కలిసి వస్తాం. అంతేగాని ఆయన్ని వదిలి వెళ్ళిపోయే ఒక్క జన సైనికుడు కూడా ఉండదండి. 24 సీట్లు మన దగ్గర ఉండే ధనికం, మనం ఆర్థికంగా ఎంతవరకు ఉన్నాం, మన కెపాసిటీ ఏంటి, మన మెజారిటీ ఎంతవరకు తెచ్చుకోగలం, బలమైన స్థానాలు ఏంటి, ఇవన్నీ చూసుకొని ఏ ఒక్క చోట కూడా ఓడిపోకుండా గెలిచే సీట్లు అవ్వాలి అన్నట్టుగా ఈరోజు వాళ్ళు మనకంటే ఎక్కువ సీట్లు తీసుకోవచ్చేమో, కానీ ఎన్ని గెలుస్తారు?
మనం 24 తీసుకున్నాం, మనం 24 గెలుస్తామేమో. వాళ్ళకి ఎంత మెజారిటీ వస్తుందేమో, 2000, 3000, 5000, 10,000 ఎంత వస్తుందో, మనకి భారీ మెజారిటీ వస్తుందేమో. అరే అక్కడ ఎందుకు మనం బలం చూపించుకోకూడదు? అరే మాకిచ్చిన 24లో మేము ఎన్ని చేసామో చూద్దాం, మాకిచ్చిన 24లో మేము ఎంతలా చేసామో చూద్దాం. ఇలా చెయ్యాలా? 24 ఎందుకంటే అరే ఇలాగే కదా రెచ్చగొట్టి మీరు తెలంగాణలో 32 చోట్ల పోటీ చేయమన్నాం. ఒప్పించి కన్విన్స్ చేసి 8 చోట్ల కన్విన్స్ చేశారు. 7 చోట్ల కనీసం 2000 ఓట్లు కూడా తెచ్చుకోలేను మనం. ఇది చెయ్యి అది చెయ్యని అనే హక్కు మనకు ఉందా అండి? తెలంగాణలో మనం పోటీ చేయకూడదు, ఆగిపోండి, నేను చెప్పినోడికి మీరు పని చేయండి, ప్రచారం చేయండి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి సంచులు సర్దుకొని వచ్చి తెలంగాణలో పనిచేసిన కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు నాకు తెలుసు, చెప్పంటారా? కానీ వాళ్ళ నాయకుడు ఏం చెప్తా చేశారు, తల ఒగ్గి చేశారు. అదేంటన్నా మన బలం ఉంది, ఇక్కడ పని చేద్దాం, ఇక్కడ పోటీ చేద్దాం. 4 చోట్లే కాదండి, 120 చోట్ల 10-20 చోట్లని గెలవగలుగుతారు వాళ్ళకి ఆ టీం వర్క్ ఉంది. కానీ ఎందుకు చేయలే? అక్కడ కాదు ఇక్కడ చూపించుకుందాం అనుకున్నారు బలం, ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ చూడండి ఎన్ని సీట్లు ఆఫర్ చేసుకున్నారో. అదే రకంగా మన నాయకుడు 24 సీట్లు ఇక్కడ అనౌన్స్ చేస్తే మేము ఇలా చెయ్యం, ఇన్నైతే చేస్తాం. ఎన్ని చేశారు? 140 చోట్ల. ఎన్ని చోట్ల గెలిపించారు? రాపాక గెలిచినోడు కూడా అన్న ఆదర్శాలను పక్కన పెట్టి పలికి వెళ్ళిపోయాడు. పార్టీలో ఉండే చదువుకున్నోడు, గెస్టెడ్ క్యాడర్లు ఉన్నోడు కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఇలాంటప్పుడు ఒంటరిగా ఇంకా కూడా పార్టీని దుకాణం సర్ది వెళ్ళిపోకుండా ఇంకా జనాల కోసం పోరాడే నాయకుడిని మళ్ళీ మీరు ప్రశ్నిస్తే, ఇతను కూడా చిరంజీవి గారిలా వెళ్ళిపోతే పార్టీ ఒంటరిది అయిపోతుందండి, అసలు పార్టీనే ఉండదు. దయచేసి నాయకుడిని కాపాడుకోండి, నాయకుడి ఆదర్శాలను గౌరవించండి, ఆయన వెనకాలే పనిచేయండి. నాకు సీట్ రాలేదు, నీకు సీట్ రాలేదు, మహిళగా మీకు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఇవ్వాలో ఇవ్వకూడదు ఆయనకు తెలుసు, మమ్మల్ని ఎలా చూసుకోవాలో ఆయనకు తెలుసు. మేము అడిగితే ఇచ్చాడు పదవి, మేము అడిగితే పిలిచి పలకరిస్తున్నారు మమ్మల్ని, మాకేం చేయాలో ఆయనకు తెలుసు, మాకు లేని బాధ మీకెందుకు? ఓకే, ఫైనల్గా ఏం చెప్తారక్క? సో ఫైనల్గా సీట్ ఇవ్వలేని వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి అన్న మనసుని. ఈరోజు అన్న రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి త్యాగంగా భావించండి. రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. అమరావతి రాజధాని చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, ప్రతి బిడ్డకి జాబ్ ఉండాలి, మెగా డిఎస్సి రిలీజ్ చేయాలి, దళితులని ఆదుకోవాలి, కౌలు రైతుల్ని సేవ్ చేయాలి, రోడ్లు వేయించుకోవాలి, జనసంచారంలో ప్రతి ఒక్కడు ధైర్యంగా తిరగగలగాలి అన్న ఆదర్శాలని తల ఊగకుండా ఈరోజు కులాల చిచ్చు, మతాల చిచ్చు, ప్రాంతీయ చిచ్చు, ఇన్ని చిచ్చులు రేపుతున్న వైసీపీని గద్దెదించడమే జనసేన అంతిమ లక్ష్యం అండి. ఈరోజు వైనాట్ 175 అన్న వ్యక్తికి వైనాట్ 1 పులివెందల అనిపించేలాగా జనసేన పోరాటం ఉంటుంది. థ్యాంక్ యూ అక్క.